హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్తాను. తెలివి గురించి. అసలు తెలివిగల వాళ్ళ లక్షణాలేంటి? తెలివి పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఆలోచించకుండా స్పందించకండి. ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలంటే క్షణికావేశం కానీ, లేదా ఆ ఇమ్మీడియేట్ రియాక్షన్స్ కానీ లేకపోతే పనికిరావు. కొన్నిసార్లు చాలా విషయాలు శాంతంగా ఆలోచించి స్పందించినప్పుడే చాలా బ్యూటిఫుల్‌గా రిజల్ట్స్ వస్తాయి. కోర్ట్‌లో అడ్వకేట్స్ కూడా కౌంటర్‌ని ఊహించి ప్లాన్ చేస్తాం. వెంటనే మేము స్పందించేసాం. అతి తెలివి చూపించి చిక్కుల్లో పడొద్దు. ఓవర్ స్మార్ట్‌గా కూడా ఉండకూడదు. అయితే వెనక్కి తిరిగి కొన్నిసార్లు చూసుకుంటే, మనం ఓన్లీ చదువుతున్నప్పుడు మాత్రమే నేర్చుకోవడం అంటారు. కాదు, చదువు అయిపోయాక కూడా నేర్చుకుంటారు. తెలివైన వాళ్ళు చదువు ఆగిపోయినా నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడం ఆపరు. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ పెంచుకోవాలి ప్రతిరోజు. చట్టం, సమాజం, సంబంధాల గురించి తెలుసుకుంటే జీవితం చాలా బ్యూటిఫుల్‌గా సాగుతుంది. ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించండి. ప్రేమ, బిజినెస్, కుటుంబం ఏ విషయమైనా సరే. తప్పు జరగకూడదు అంటే మీరు చేయబోయే ఒక ఒప్పందాన్ని గానీ, ఒక నమ్మకాన్ని గానీ డాక్యుమెంట్ చేయండి. చిన్న తప్పు అనిపించినప్పుడే గుర్తించి సరిదిద్దుకోగలగాలి. తెలివి అంటే ఎప్పుడు గెలవడమే కాదు, కొన్నిసార్లు ఓటమి నుంచి కూడా మనం బ్రిలియంట్స్ అవుతాం. తెలివైన వాడు తప్పు జరిగినప్పుడు నిజాయితీగా ఒప్పేసుకుని, ఆ తప్పు నుంచే పాఠాలు నేర్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నా ఆ పనిలో ఒక స్పష్టత అవసరం. అబ్జర్వింగ్ పవర్ అవసరం. కొన్ని చిన్నోళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకుంటే తప్పులేదు. ఈగో పక్కన పడేయాలి. తెలివిగా ఉండడం అంటే మనల్ని మోసం చేసే వాళ్ళని మనం గుర్తించగలగడం. ప్రతి అవకాశం మన కోసమే కాదు. కొన్నిసార్లు తెలివైన వ్యక్తులు ఎవరితో సంబంధం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచుకోవాలి అన్న దాని మీద చాలా స్పష్టతగా ఉంటారు. ఆలోచించకుండా స్పందించరు, స్పందించకూడదు. అంటే రెస్పాన్స్ ఇవ్వడం వేరు, రియాక్ట్ అవ్వడం వేరు అలా. అయితే ఇవన్నీ నేను కూడా నేర్చుకున్నవే. బలమైన నిర్ణయం తీసుకోవాలంటే క్షణిక కోపంతో గానీ, ఆవేశంతో కాకుండా శాంతంగా ఆలోచించి స్పందించడం. ఏ టాపిక్ కాదేది నేర్చుకోవడానికి అనర్హం అని తప్పు జరగకుండా ప్రతిదాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. చిన్న తప్పు అనిపించినప్పుడే గుర్తించి సరిదిద్దుకోగలగాలి. ప్రతి డే ఒక స్పష్టత అవసరం. మనం ఏం చేస్తున్నాం అనేది అవసరం. మనకు మంచి అనిపించిన వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎలా ఈ స్థాయికి వచ్చారు అనేది. తెలివిగా ఉండడం అంటే పక్కనోళ్ళని మోసం చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు.